అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మ స్పిరిచువల్ జర్నీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో బొమ్మ చేసి ఆడుచూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొనుటకు ఆ బాలికకు ఒక బెల్లపు ముక్కను ఇచ్చేది. ఆ బెల్లపు ముక్కను ఆమె బొమ్మలకు నైవేద్యం పెట్టి ఆడుచూ ఉండేది. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు వచ్చింది. పెండ్లి అయ్యింది. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మలను తీసుకొని పోయెను. ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయెను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింటి వారికి గర్భదరిద్రము దాపురించెను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను తొలిపించి దానిలో వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను. అతడు దాన్ని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీసుకొచ్చి ఉండెను. అంతలో ఆ దారిని పోవువారు ఆ కర్రను తీసుకుని పోయారు. అతడు వచ్చి కర్రను వెతుకగా అది దొరకలేదు. చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు ఆమె తమ్ముడికి కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగింది. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వలన దరిద్రంతో నిండి ఉన్నదని తెలిపెను. అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వమని చెప్పి అతనికి ఇచ్చెను. అతడు వాటిని తీసుకొని పోచూ ఉండగా దారిలో దాహం వేసిందని ఆ చెరువు గట్టున పెట్టి నీళ్లు త్రాగుచూ ఉండెను. ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ జోలను పసిగట్టి వాటిని నోట కరుచుకొని పోయెను. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి వెతికి అవి దొరికినందున విసిగిపోయి ఇంటికి చేరిపోయాను. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముని మరలా రప్పించి పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగింది. అతడు జోలిపోయిన సంగతి చెప్పినచో అక్క కోపగించినని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఆ పరిస్థితి ఎప్పటి వల్లనే ఉన్నది అని చెప్పాడు. అది విని ఆమె గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చెను. దానిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీదకు వచ్చెను. కాలు కడుక్కుందామని చెప్పి అతడు ఆ గుమ్మడికాయని గట్టు మీద పెట్టి నీటిలోకి దిగెను. అప్పుడే ఆ దారిలో వెలుచిన కోమటి అక్కడున్న గుమ్మడికాయని చూసి దానిని పట్టుకుపోయాడు. ఆ బ్రాహ్మణ బాలుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనబడకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాను. కొంతకాలమునకు ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నట్టుకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారపు నోము కదా, మనము నోము నోచుకుందాం, నీవు ఎంగిలి పడవద్దు అనెను. ఆమె అట్లే అని పిల్లలకు చద్ది పెట్టుచు అలవాటు ప్రకారము ఒక ముద్ద నోట్లో వేసుకొనెను. అంతటి కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయము అని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మా, పిల్లలకు చద్ది పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను అని చెప్పింది. అది విని ఆమె వారికి భాగ్యమును కలుగట కష్టమను అనుకొని తాను మాత్రం నోము నోచుకుంది. అందుకే చెప్తారు, ఫస్ట్ మనం ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఈ కథలోని నియమాలు మెయిన్గా ఉంటాయి. అంతలో 2వ వారం వచ్చింది. అప్పుడు ఆమె తల్లికి నోటులో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకునవలెనని చెప్పింది. ఆమె అందుకు ఒప్పుకొని పిల్లలకు తలంట నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకుంటూ స్నానం చేయవలసిందని కోరెను. కానీ ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పింది. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయింది అని అనుకొని ఆమె మాత్రం నోము నోచుకుంది. తర్వాత 3వ లక్ష్మీవారం వచ్చింది. ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పింది. ఆమె అటులనే చెయ్యిదున అని చెప్పి పిల్లలకు తలదువ్వుచు తాను కూడా తలదువ్వుకున్నది. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. తల్లి తాను మర్చిపోయి తలదువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగు చేయటం మానవులకు సాధ్యము కాదు అని అనుకొని తాను నోమును నోచుకున్నది. కొద్ది రోజులకు 4వ లక్ష్మీవారం వచ్చింది. ఆ వారమైన తల్లి చేత నోమును నోపించవలెన్న పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను వేసి తాను కూడా పని చేసుకుంటూ ఉన్నది. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అరటిపండు తిని వాటిపై తొక్కలను బలసందుల నుండి గోతిలోకి పడవేశారు. గోతిలోని తల్లి దురదృష్టవంతురాలైనందువలన ఆ తొక్కలను తినేసింది. అంతలో కుమార్తె బల్ల తీసి తల్లిని స్నానముకు రమ్మని పిలిచెను. ఆమె అరటిపండ్ల తొక్కలు తిన్న సంగతి చెప్పింది. అది విని ఆమె కుమార్తె మిక్కిలి విచారించి తానే నోమును నోచుకుంది. తర్వాత 5వ వారం నాడు తల్లిని తన చీర కొంగునికి ముడివేసుకొని తన వెంట త్రిప్పుకొనుచు పనులన్నింటినీ చేసుకున్న తర్వాత ఆమెను కూడా స్నానం చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణ కుడుమల నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించింది. తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయటల కారణం ఏమని మహాలక్ష్మిని అడిగింది. అందులకు ఆమె, అమ్మాయి, నీవు చిన్నతనమున నీ బొమ్మలతో ఆడుకొంచూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకుని కొట్టింది.
అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనటలేదు అని చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యముని ప్రసాదించమని కోరింది అని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలుగా చేసుకుంది. తర్వాత ఆమె తల్లితో నోపించి, నోము పట్టిన వారమున పొలగమున, 2వ వారం నాడు క్షీరాన్నము, 3వ వారం నాడు మొద్దు కుడుములను, 4వ వారం నాడు పరమాన్నమును నైవేద్యములు పెట్టించి, పుష్యమాసం లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలను సమారాధనకు పెట్టించి నోము పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తిని ధనధాన్యములతో తొలుతుకుచూ ఉండేరి. ఉద్యాపనం. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పైన అంటే నియమాలన్నీ చేసి అదే రకంగా నైవేద్యాలు కూడా పెట్టి మార్గశిర మాసంలో వచ్చి 4 లక్షవారంలో నోము నోచుకొని పుష్యమాసము 1 లక్షవారం నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలను. నోము నోచుకున్న వారమున కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతిపిండి వంటలను ముత్తైదులకు సహా పంక్తిని పూజను పెట్టవలను. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే మనకి అందరూ ఒక్క రీతిగా ఉండవాలని భావించడం తప్పు కాదు, కానీ ఎవరు చేసిన పనులకు తగిన ఫలితమును తప్పక అనుభవింపవలను. అనుభవ స్థితి లేనప్పుడు సిరితా వచ్చిన మోకాలడ్డును అన్నట్లుగా సంపదలు వస్తున్నా తానే పోగొట్టుకున్న స్థితి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.